షుగర్, బీపీ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకు ఇంగ్లీష్ మందులు లేకుండా ఆయుర్వేద విధానంలో చికిత్స ఏ విధంగా ఉంటుంది? కంప్లీట్‌గా ఆయుర్వేద మందులతో షుగర్‌ని పోగొట్టే విధానం ఏ విధంగా చేస్తారు? అదేవిధంగా థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు అయోడిన్ సాల్ట్ తీసుకున్నా కానీ థైరాయిడ్ ఎందుకొస్తుంది? అలాంటి వారికి ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స ఉంది? పక్షవాతంతో బాధపడుతున్న వాళ్ళకి పారాలిసిస్ వచ్చేసి సంవత్సరాలు గడిచినా ఇంగ్లీష్ మందులతో నయం కాక చాలా బాధపడుతున్న వాళ్ళకి ఆయుర్వేదంలో చచ్చుపడిపోయిన నరాలను మళ్ళీ తిరిగి పునరుద్ధరింప చేసి నడిచేలాగా ఏ విధంగా చేస్తారు? ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? మనం రోజు తినే ఆహారంలో తినకూడని కాంబినేషన్స్ ఉంటాయి కదా, ఆ కాంబినేషన్స్ ఏంటి? తింటే ఏం జరుగుతుంది? ఉదాహరణకి పాలకూర, టమాటో, చేపలు, పెరుగు అంటారు. ఇలాంటి విరుద్ధ ఆహారము మనం తినడం ద్వారా మన బాడీలో జరిగే చేంజెస్ ఏంటి? ఒకేసారి ఉన్నట్టుండి ఫుడ్ పాయిజన్ జరగడానికి రీజన్స్ ఏంటి? ఈ విధంగా తినడం వల్ల రిపోర్ట్స్లో కూడా బయటపడని చాలా మట్టుకు వ్యాధులు ఏమున్నాయి? ఇలాంటి ప్రతి ఒక్కదానికి డాక్టర్ గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయుర్వేదంలో ఏ విధంగా చికిత్స చేస్తారు, ఎంతమందికి అది ఉపయోగకరంగా ఉంటుందనేది మీరు తప్పకుండా ఈ పాడ్కాస్ట్ని చివరి వరకు చూడండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ హెల్త్. నేను మీ యాంకర్ కృతిక. ఈరోజు మనతో డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు ఉన్నారు. 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆయుర్వేద మెడిసిన్, ఆల్సో గోల్డ్ మెడలిస్ట్ కూడా సంపాదించారు. అదేవిధంగా నెంబర్ ఆఫ్ బుక్స్ కూడా ఆయుర్వేద మెడిసిన్ మీద డాక్టర్ గారు వ్రాయడం జరిగింది. ఇప్పుడు మనతో ఉన్నారు కాబట్టి ఆయుర్వేదం గురించి, ఆయుర్వేదంలో ఎలాంటి జబ్బుకి ఏ చికిత్స చేస్తారు, ఏ విధంగా ఆయుర్వేదం వాడి మన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు, వీటన్నిటిని మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్. హలో కృతికమ్మ, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను సార్. చాలా రోజుల తర్వాత కదా. ఎగ్జాక్ట్లీ. సార్, ఇప్పుడు షుగర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు ఒక్కసారి మందులు వాడితే జీవితాంతం మందులు వాడుతూనే ఉంటారు. అలాంటి వాళ్ళకి మనకి ఆయుర్వేదంలో వాళ్ళ షుగర్ని రివర్స్ చేయడానికి ఏదైనా ట్రీట్మెంట్ ఉందా? షుగర్ వ్యాధి జీవనశైలి వ్యాధి అండి. మ్మ్. సో మన ఆహార విహారాలు జాగ్రత్తగా ఉంటూ చక్కటి జీవనశైలిని అనుసరిస్తే రివర్స్ చేసుకోదగినటువంటి వ్యాధి. మ్మ్. కానీ మనం ఆహార విహారాలు సరిగ్గా పాటించకుండా, జీవనశైలి సరిగ్గా పాటించకపోతే మాత్రం మందులతోనే జీవితాన్ని కూడా గడపవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. సో మందులు దీర్ఘకాలం పాటు వాడుకోవడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణకత దేవుడికి కానీ చాలామందిలో ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల యొక్క ప్రభావం దీర్ఘకాలం పాటు వాడుకోవడం వల్ల అనేక రకాలైన సైడ్ ఎఫెక్ట్స్, కాంప్లికేషన్స్ వస్తాయి. కాబట్టి వీలైనంత వరకు జీవనశైలి మార్చుకుంటూ దాన్ని నార్మల్కి వచ్చేదానికి తెచ్చుకోవడంతో పాటు మరి క్షేమదాయకమైనటువంటి హోమ్ రెమెడీస్, ఆహార విధి విధానాలు పాటించడం వల్ల చక్కటి ప్రయోజనము, నిండు నూరేళ్లు చక్కటి ఆరోగ్య జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. అంటే జీవితాంతం వాళ్ళు ఆహార నియమాలు పాటించకపోతే మళ్ళీ జీవితాంతం మందులు వాడాల్సిందే అంటారా సార్? తప్పనిసరిగా వాడుకోవాల్సి వస్తుందమ్మా. నో అదర్ ఆప్షన్. అంటే ఇప్పుడు మనకు ఆయుర్వేదంలో కూడా దానికి చికిత్స లేదు. అందుకే మా ఆయుర్వేద వైద్య విధానంలో వేలాది సంవత్సరాల క్రితమే యాప్య వ్యాధి అని చెప్పడం జరిగిందండి. యాప్యం అంటే మన జాగ్రత్తలు మనం తీసుకోవడం వల్ల పెరగకుండా అది కంట్రోల్లో ఉంచుకోదగ్గటువంటి ప్రాబ్లం అని చెప్పేసి. కాబట్టి యాప్య వ్యాధి కాబట్టి మనం కొంచెం అజాగ్రత్త, అశ్రద్ధ చేస్తే మాత్రం తగ్గదు. కాబట్టి ఎప్పుడైనా కంట్రోల్ ఉంచుకోవాలంటే ఆహార విధి విధానాలు పాటించవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. మీరు మంచి క్వశ్చన్ అడిగారండి. నిజంగా చెప్పాలంటే షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంచుకోకపోతే ఎలా జరుగుతుందో వేలాది సంవత్సరాల క్రితమే మన ఆయుర్వేద మహర్షులు వారి ఆయుర్వేద వైద్య గ్రంథాల్లో అస్వాస్థ్యం సర్వగాత్రేషు అని చెప్పడం జరిగిందండి. అస్వాస్థ్యం, స్వాస్థ్యం అంటే ఆరోగ్యం, అస్వాస్థ్యం అంటే అనారోగ్యం, సర్వ అంటే సర్వం, గాత్రం అంటే శరీరం, సమస్తమైనటువంటి శరీరం కూడా అనారోగ్యం పాలవుతుంది అనేటువంటి ఉద్దేశంతో వేలాది సంవత్సరాల క్రితమే వారి గ్రంథాల్లో ఒకే ఒక లైన్లో ఈ వాక్యాన్ని ఉదహరించడం జరిగిందమ్మా. కాబట్టి ఈ రోజుల్లో కూడా మీరు బాగా గమనించండి, షుగర్ వ్యాధి నియంత్రణ లేకపోతే తల నుంచి కాళ్ళ వరకు ప్రతి అవయవం డ్యామేజ్ అయిపోతుందండి. మెదడుకు సంబంధించిన సమస్యలు, కళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు, రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్యలు, గుండెకు సంబంధించినటువంటి సమస్యలు, అదేవిధంగా ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యలు, నరాలకు సంబంధించినటువంటి సమస్యలు, ప్రేవులకు సంబంధించినటువంటి సమస్యలు, తర్వాత చర్మానికి సంబంధించినటువంటి సమస్యలు, కిడ్నీలకు అంటే ఈ కిడ్నీస్ అదే వీటికి సంబంధించినటువంటి సమస్యలు, ఇలా అనేక రకాలైన సమస్యలు పీల్చి పిప్పి చేస్తుంటాయి. అంటే ఒక షుగర్ వ్యాధి ఉంటే 99 రోగాలు ఉన్నట్టేనా సార్? అన్నిటికీ ఆలవారం అండి.
కాబట్టి షుగర్ అదృష్టవశాత్తు నిజంగా చెప్తానంటే ఇది అదృష్టం అంటే ఈ రోజుల్లో ఎక్కువ శాతం మందికి షుగర్ వస్తుంది కాబట్టి వీళ్ళు కూడా ఏమంటే ఇంకా అదృష్టం అబ్బా అందరిలో నేను ఒకటి అనుకుంటున్నారు. కాబట్టి సరే తెలుసో తెలియకో చేసినటువంటి తప్పిదాల వల్ల షుగర్ వచ్చినప్పటికీ దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కంట్రోల్ వచ్చుకోవాలి, కానీ ఏమాత్రం అజాగ్రత్త కానీ నిర్లక్ష్యం కానీ ఏమనపాటు కానీ ఏమాత్రం పనికిరాదు. మరీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే భారతదేశము షుగర్ జాబితాలో అగ్రస్థానంలో ఉంది ప్రపంచంలో కూడా. సో ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మరి షుగర్ రాకుండా చూసుకోవడం మంచిది. దురదృష్టవశాత్తు కానీ సరే కర్మో తెలుసో తెలియకో ఆ ఆరోగ్య స్పృహ లేకపోవడం చేతనో అవగాహన లోపం చేతనో వచ్చినప్పటికీ కంట్రోల్ ఉంచుకోవడం చాలా చాలా మంచిదండి. అవును డాక్టర్ గారు, ఫ్యాటీ లివర్ సమస్యను మనం నిర్లక్ష్యం చేస్తే అది లివర్ సిరోసిస్కి ఎలా దారితీస్తుంది? నిజంగానే లివర్ని డీటాక్సిఫికేషన్ చేసుకోవచ్చా ఆయుర్వేద విధానంలో? నివురుగప్పిన నిప్పులా పెరిగేటువంటి వ్యాధి ఫ్యాటీ లివర్ అండి. నిజంగా ఫ్యాటీ లివర్ ఉంది అనేటువంటి విషయము 100లో దాదాపు 90% మందిలో కూడా ప్రథమ దశలో తెలియదు. ఏదైనా సందర్భాన్ని అనుసరించో జనరల్ చెకప్ కోసము వైద్యుల వద్దకు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏదైనా సమస్య ఉందని తెలుసుకోవడానికి కానీ లేకపోతే ఆ సమస్య ఎందుకు వచ్చిందని తెలుసుకోవడం కానీ ఇలాంటి వ్యాధి నిర్ధారణలో భాగంగా స్కాన్ చేసినప్పుడు స్కాన్లో ఫ్యాటీ లివర్ అని చెప్పేసి తెలుస్తుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గొంతు చుట్టూ ఫ్యాట్ చేరితే మనకు తెలుస్తుంది, జబ్బల చుట్టూ ఫ్యాట్ చేరిస్తే మనకు లావు కనిపించడం తెలుస్తుంది, అదేవిధంగా ఈ తొడల చుట్టూ ఫ్యాట్ చేరిన మనకు తెలిసిపోతుంది, అదేవిధంగా పొట్ట భాగంలో ఫ్యాట్ చేరిన తెలిసిపోతుంది. కానీ లివర్ భాగంలో కూడా లివర్ చుట్టూ కూడా ఈ విధంగా చేరుతుంటుంది అన్నమాట. అదే ఫ్యాటీ లివర్ అంటారు. అంటే లివర్ చుట్టూ ఫ్యాట్ చేరేటువంటి పరిస్థితిని ఫ్యాటీ లివర్ అంటారు. ఇందులో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని చెప్పేసి గ్రేడ్స్ ఉంటాయండి. స్టేజెస్ కూడా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ స్టేజెస్ ఉంటాయి. సో ఫస్ట్ స్టేజ్ లో 100లో 90% మందికి పైన ఎలాంటి లక్షణాలు కూడా ఉండవు. సో వ్యాధి పెరిగే కొద్దీ సమస్య పెరిగే కొద్దీ లక్షణాలు మొదలవుతాయి. సో దీనివల్ల ఈ ఫ్యాట్ లివర్ చుట్టూ పేరుకోవడం వల్ల లివరు తన యొక్క శక్తి సామర్థ్యాన్ని పని సామర్థ్యాన్ని కోల్పోవడం వల్ల లివరు సమస్తమైనటువంటి దేహానికి కర్మాగారం, ఇండస్ట్రీ. సో ఎప్పుడైతే మన ఇండస్ట్రీ సరిగ్గా పని చేయలేదో, కర్మాగారము అది ఎక్కడ సరిగ్గా పనిచేయలేదో దాని ఇంపాక్ట్ బాడీ మీద అంతా ఉంటుంది అన్నమాట. కాబట్టి మనం తీసుకునే ఆహార పదార్థాల ద్వారా కానీ తీసుకునేటువంటి మెడిసిన్స్ వల్ల కానీ వాతావరణ కాలుష్యం వల్ల కానీ మన బాడీలోకి ఏవి పోయినప్పటికీ మొట్టమొదట లివరు డీటాక్సిఫై చేసేసి దాన్ని శుద్ధి ప్రక్రియను అనుసరించి తర్వాతనే మన బాడీకి పంపించేస్తుంది అన్నమాట. ఎప్పుడైతే లివర్ సరిగ్గా పనిచేయనటువంటి పరిస్థితి తయారవుతుందో దాని ఇంపాక్ట్ బాడీ మీద అంతా పడిపోతుంది అనమాట. కాబట్టి అంటే దీనికి కారణం ఏంటంటే మనం తీసుకునే ఆహార పదార్థాలు అంటే ఎక్కువగా ఫ్యాట్ ఫుడ్ కానీ కార్బోహైడ్రేట్స్ ఫుడ్ తీసుకోవడము, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి తీసుకోవడము, సో అదేవిధంగా మానసిక ఒత్తిడి, రెస్ట్ లేకపోవడం, ఇవన్నీ కారణాలు అనమాట. డాక్టర్ గారు, లివర్ చుట్టూ ఫ్యాట్ చేరుకుపోతుందా? కొవ్వు అనేది అంటే లివర్ లోపట ఉంటుందా? అదే లివర్ చుట్టూ ప్లస్ లోపల అంతా లివర్ అంతా ఇదైపోతుంది. సో దీనివల్లనే ఫ్యాట్ పెరిగే కొద్దీ ఆ ఫ్యాట్ యొక్క ప్రభావం చేత ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ జరిగేసి ఇన్ఫ్లమేషన్లో భాగంగా అనేక రకాలైన హానికారకమైన రసాయన పదార్థాలు ఉత్పత్తి కావడం చేత క్రమక్రమంగా లివర్లో మనకు ఉపయోగపడేటువంటి ఎంజైమ్స్ కానీ హార్మోన్స్ కానీ అదేవిధంగా ఇలాంటివన్నీ కూడా మంచి మంచి ఉత్పత్తి తగ్గిపోవడంతో పాటు హానికారకమైన రసాయన పదార్థాల యొక్క ప్రభావం చేత లివర్ కూడా బాగా దెబ్బతినేటువంటి పరిస్థితి ఏర్పడుతుందండి. అలాంటప్పుడు ఆయుర్వేదంలో లివర్ని డీటాక్సిఫికేషన్ చేసుకోవచ్చా డాక్టర్? ఓకే, సో లివర్ డీటాక్సిఫికేషన్కి చాలా అద్భుతమైనటువంటి ఔషధాలు ఆయుర్వేద వైద్యంలో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేలవేము అని చెప్పేసి ఒకటి ఉంది, అదేవిధంగా అమృత, దీన్నే గుడూచి, తిప్పతి అనే పేర్లతో పిలుస్తుంటారు అనమాట. నేలవేమును కిరాత తిక్త అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. సో ఇలాంటి అనేక రకాలైన పునర్నవ అంటే గలిజేరు, అదేవిధంగా గోక్షుర, అదేవిధంగా ముల్లంగి, ఇలాంటివన్నీ కూడా లివర్ను డీటాక్సిఫై చేసేదానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయండి. సో లివర్ డీటాక్సిఫికేషన్ చేసుకోవాలంటే ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అర్లీగా డిన్నర్ చేయడం అలవాటు చేసుకోవాలండి. డిన్నర్ ఎర్లీగా చేయాలి. సో అట్ ఎనీ కాస్ట్ ఈవినింగ్ by 6:30 or 7 o'clock డిన్నర్ పూర్తి చేసేసి మౌత్ లాక్ అంటిల్ ద నెక్స్ట్ మార్నింగ్. అది చాలా ఎర్లీగా అయిపోతుంది డాక్టర్. మన దగ్గర అందరూ 10కి 12కి అలా తినడం స్టార్ట్ చేస్తారు. అది కూడా చెప్తానండి. మనసుంటే మార్గం ఉందండి. సో ఏదైనా వర్క్ మీద ఉన్నప్పుడు కానీ లేకపోతే ఆఫీస్ వర్క్ అయిపోయి లేకపోతే కాలేజ్ అయిపోయి కానీ సాయంత్రం 5-6 తర్వాత అయిన తర్వాత ఇంటి నుంచి తెచ్చుకున్నదైనా ఆఫీస్లో తినేసేసి వెళ్ళిపోవచ్చు, లేకపోతే జర్నీ నుండి కూడా తినేసేయచ్చు. కాబట్టి మాక్సిమం 7 లోపు ముగించేసి అట్లీస్ట్ మళ్ళీ నెక్స్ట్ డేకి దాదాపు 8-9 వరకు ఎలాంటి ఆహారం తీసుకోకపోవడం వల్ల బాడీలో స్వయం డిఫెక్ట్ మెకానిజం ఉంటుందండి. స్వయం రక్షణ వ్యవస్థ అంటారు అనమాట, సెల్ఫ్ డిఫెక్ట్ మెకానిజం. సో ఎప్పుడైతే యోగక్షేమవు శరీరస్య స్వభావత పరికల్పిత, సో యోగక్షేమాలు తన బాడీ చూసుకుంటుంటుంది. స్వభావసుత సహాయం కర్తవ్యం విషకృతమై, అలాంటి స్వభావానికి ఒక వైద్యులు కానివ్వండి మనకై మనం కానివ్వండి జస్ట్ సపోర్ట్.
ఎప్పుడైతే సపోర్ట్ చేస్తాడో ఆ ప్రకృతి పరంగానే భగవంతుడు ఇచ్చినటువంటి ఆ శక్తి ద్వారా లివర్ తనకై తాను డీటాక్సిఫై ఓకే, చేసుకుంటాడు. సూపర్. సో దట్ షుడ్ బి. సో ఎప్పుడైతే మనం వేళగాని వేళల్లో రాత్రి 12, 1 గంటకి 2కి తెల్లవారుదామున 24 అవర్స్ గంటకు ఒకసారి 2-3 గంటలకు ఒకసారి రకరకాల తినడము, రకరకాల తాగడము, ఇలాంటి పరిస్థితులు చేయడం వల్ల లివర్కి మనం అవకాశం ఇవ్వలేకపోతున్నాం. ఎప్పుడైతే లివర్కి అవకాశం ఇవ్వలేకపోతున్నామో అది ఒక స్థాయి వరకు పనిచేసి మొండికేసుకుంటుంది. ఇప్పుడు ఈ ఫ్యాటీ లివర్ ని డీటాక్సిఫికేషన్ చేసుకోవడానికి ఆయుర్వేదంలో ఉన్న మార్గాలు ఏంటి డాక్టర్? మంచి సింపుల్ హోమ్ రెమెడీ చెప్తాను చూడండి. సో డైలీ మార్నింగ్ 200 ml గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ రసం, సో యాష్ గార్డ్ బూడిద గుమ్మడికాయ రసం ఒక 200 ml తీసేసుకొని ఓకే, ఆ 200 ml బూడిద గుమ్మడికాయ రసంలో ఒక హాఫ్ లెమన్, నిమ్మ బద్ద సగం పిండుకొని ఏ పించ్ ఆఫ్ పెప్పర్ పౌడర్, ఓకే, మిరియాల పొడి వేసేసి రోజు ఉదయం పూట నేను చెప్పినటువంటి పద్ధతిలో తీసుకోవడం వల్ల సో లివర్ డీటాక్సిఫికేషన్ బాగా జరుగుతుంది. లివర్కి సంబంధించినటువంటి సమస్యలు కూడా భవిష్యత్తులో రాకుండా ఉండేందుకు ఈ యొక్క బూడిద గుమ్మడికాయలు వివిధ రకాల రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. అంతేకాకుండా లెమన్, తర్వాత పెప్పర్ ఇవి కూడా వాడుతున్నాం కాబట్టి ఇవి కూడా లివర్ డీటాక్సిఫికేషన్కి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అసలు లివర్లో ఎస్ఓడి అంటే గ్లూటామిక్, అసలు లివర్లో గ్లూటాథియోనిన్, ఆ తర్వాత ఎస్ఓడి ఇలాంటి రసాయన పదార్థాలు ఎంజైమ్స్ ఉత్పత్తి అవుతుంటాయి. ఈ ఎంజైమ్స్ ఎంత బాగా ఉత్పత్తి అవుతే అంత లివర్ అద్భుతంగా పనిచేస్తుంది. సో ఈ ఎంజైమ్స్ బాగా ఉత్పత్తి అయ్యింది కూడా అంటే ఈ గ్లూటాథియోనిన్ ఇలాంటి రసాయన పదార్థాలు, అదేవిధంగా ఎస్ఓడి ఇలాంటి రసాయన పదార్థాలు బాగా ఉత్పత్తి అయ్యేందుకు కూడా ఈ యొక్క గుమ్మడికాయ లాంటి రసం, గుమ్మడికాయ రసము, అదేవిధంగా నిమ్మరసము, పెప్పర్ ఇలాంటివన్నీ చాలా చక్కగా సహకరిస్తాయి. ఎన్ని రోజుల వరకు తీసుకోవాలి డాక్టర్? సో రెగ్యులర్గా ఒక 3 months వాడేది, ఒక 3 months వాడేసేసి మరలా ఒక 1 month గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ వాడుతుండొచ్చండి. జీవితాంతం వాడినప్పటికీ అన్నీ మనకు ప్లస్, అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ మనం చెప్పుకోదగ్గది ఏంటంటే ఇందులో ఆల్మోస్ట్ దీంట్లో ఉన్నదంటే కార్బోహైడ్రేట్ చాలా చాలా తక్కువ శాతం ఉంటాయి. సో క్యాలరీస్ కూడా తక్కువ ఉంటాయి, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఆధునిక నాగరికత పుణ్యం అని చెప్పేసి మనం చేసేటువంటి ఆహార విహార పొరపాట్లలో భాగంగా విపరీతంగా ఫ్యాట్ రావడము, కొవ్వు పేరుకొని పోవడము, ఒబెసిటీ రావడము, షుగర్ రావడము, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రావడము, ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి వీటికి ఏంటంటే క్యాలరీస్ తక్కువగా ఉన్నటువంటి ఫుడ్, ఫైబర్ ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా మేధావులు సెలవిస్తున్నారు. కాబట్టి సో ఫైబర్ బాగుండి క్యాలరీస్ తక్కువగా ఉండేసేసి మరి మన మైక్రో న్యూట్రియంట్స్ బాగా ఉన్నటువంటి ఈ యొక్క న్యాచురల్ నేను చెప్పినటువంటి జ్యూస్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వాడదగినటువంటి దివ్యమైనటువంటి ఔషధం. ఈ ఔషధం అంటే అతిశయోక్తి కాదు. మరి చిన్నపిల్లలు అయితే డోస్ తగ్గించుకొని వాడుకుంటే సరిపోతుందండి. ఓకే డాక్టర్. డాక్టర్, మన గుండె రక్తనాళాల్లో బ్లాక్స్ ఉంటాయి. సో దాని ద్వారా బైపాస్ సర్జరీ చేసి చూడడం జరుగుతూ ఉంటుంది, చేయడం జరుగుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు బైపాస్ సర్జరీ లేకుండానే ఆయుర్వేదంలో ఆహార నియమాలు పాటించడం ద్వారా వాటిని మనం రికవర్ చేసుకోవచ్చా? చాలా వరకు రికవర్ చేయొచ్చు అండి. ఇంకోటి ఏంటంటే బైపాస్ సర్జరీ అయిన తర్వాత కూడా చాలా మందిలో వాళ్ళు దీర్ఘకాలం పాటు మరి ఈ స్టాటిన్స్, అదేవిధంగా బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నప్పటికీ ఆ టెండెన్సీ అయితే ఉంటుందండి. సో మళ్ళీ ఎక్కడో చోట కొలెస్ట్రాల్ కానీ లేకపోతే ఫ్యాట్ కానీ ప్లేట్లెట్స్ కానీ ఇలా డిపాజిట్ పేరుకోవడము, అదేవిధంగా హార్ట్ అటాక్స్ రావడం కూడా జరుగుతున్నది. కాబట్టి ఈ నేపథ్యంలో ఆయుర్వేద వైద్య విధానాలను పాటించడం వల్ల చిన్న చిన్న క్లాట్స్ అయితే ఆ పూడికలు కరిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళా పూడికలు రాకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వీటన్నిటితోడు సైడ్ బెనిఫిట్స్గా అకస్మాత్తు పూడికల వల్ల ఈ హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్ వచ్చినప్పటికీ ప్రమాదకరంగా పరిణమించకుండా ఉండేందుకు కూడా ఇప్పుడు ఆయుర్వేద వైద్య విధానంలో చెప్పబడినటువంటి వివిధ రకాలైనటువంటి ఔషధాల యొక్క రసాయన గుణాలు, రసాయన తత్వాలు, ఔషధాలు సదా దేహంలో ఉంటూ వాటి ప్రభావాన్ని చూపిస్తూ కాపాడుతుంటాయండి. ఓకే డాక్టర్. అంటే దానికి ఫార్ములా ఏంటి డాక్టర్? చెప్తానండి. నిజంగా భారతదేశంలో ఈ యొక్క గుండె హార్ట్ డిసీజెస్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. సో ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలతో పోల్చుకుంటే అత్యధికంగా హార్ట్కు సంబంధించిన ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్స్ భారతదేశంలో అనేది కూడా చాలా అధ్యయనాలు కూడా నిరూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేను ఇచ్చే సలహా ఏంటంటే అప్పుడప్పుడు వైద్యుల సలహా తీసుకుంటూ వాళ్ళు చెప్పినటువంటి పరీక్షలు చేయించుకుంటూ కూడా కనీసం నేను చెప్పినటువంటి ఈ యొక్క ఆహార ఔషధాన్ని వాడుకోవడం వల్ల బంగారు భవిష్యత్తు వాళ్ళ సొంతం అవుతుంది. ఎలాగంటే 3 మాసాలకు ఒకసారి కానీ లేకపోతే 6 మాసాలకు ఒకసారి కానీ 1 లేదా 2 తమలపాకులు, అంటే 2 చిన్న తమలపాకులు అయితే 2 తమలపాకులు సైడ్లకు తొడిమెలు తుంచేసేసి, పెద్దదైతే 1 తమలపాకు, అందులో 1 లేదా 2 వెల్లుల్లి రెబ్బలు, వెల్లుల్లి ఐడియా ఉంది కదండి. సో 1 లేదా 2 వెల్లుల్లి రెబ్బలు వేసేసి అంత ప్రమాణము అల్లం, గార్లిక్ కదా, గార్లిక్, వెల్లుల్లి
దాన్ని ఎల్లిపాయలు అని చెప్పేసి అంటుంటారు, అదేవిధంగా లహసన్ అని చెప్పేసి అంటుంటారు. సో అట్లే ఇంత ప్రమాణము అల్లం ముక్క. సార్ జింజర్ గార్లిక్ 2 అంటారా? జింజర్ గార్లిక్ 2. ఓకే. సో 2 క్లౌస్. ఓకే. అదేవిధంగా జింజర్ ఈ ప్రమాణం, ఓకే. దట్ ఈస్ అల్లం. సో ఇంత అల్లము వెల్లిపాయ 2, వెల్లిపాయలు అయితే 2, అల్లం అయితే ఇంత ముక్క. ఓకే డాక్టర్. సో ఒక తేనె వాడదైనటువంటి వాళ్ళందరూ కూడా ఒక టీ స్పూన్ తేనె కూడా కలపాలండి. కలిపేసేసి కిరీలాగా చుట్టేసేసి ఉదయం మొహం గడిగినటువంటి తక్షణం పరిగెడుపున మింగాలి, నమిలి మింగేశారండి. జస్ట్ లైక్ కిల్లి, మనం పాన్ బీడ కిల్లి ఏ విధంగా నమిలేసి మింగేస్తామో తాంబూలం సేవన్ అంటారు కదండి. సో ఆ విధంగా పరిగెడుపున చేయాలి. ఈ విధంగా వన్స్ ఇన్ దాదాపు రెగ్యులర్గా ఒక 15 days చేసేసి వన్స్ ఇన్ 3 months ఆర్ 6 months రెగ్యులర్గా 15 days చేసి ఆపేసేయాలండి. సో వేడి తత్వం ఉన్నటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా బాడీ హీట్ ప్రొడ్యూసింగ్ నేచర్ ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అయితే మాత్రము ఒక్క లహసాన్ వాడితే సరిపోతుందండి. గార్లిక్ ఒకటి, తర్వాత ఈ యొక్క జింజర్ కూడా కొద్దిగా తగ్గించేసి వాడితే సరిపోతుంది. ఎవరి శరీరంలో అయితే ఎక్కువగా హీట్ ప్రొడ్యూస్ అవుతుందో వాళ్ళు మాత్రం ఒక 2 వెల్లిపాయలు మాత్రమే సరిపోతుంది. ఒకటి సరిపోతుందండి. ఓకే, ఒకటి సరిపోతుంది. ఒక వెల్లిపాయ గార్లిక్ ఇది జింజర్ కూడా కాస్త తగ్గించి వాడితే సరిపోతుంది. నార్మల్ గా ఉన్నవారు మీరు ఇంత ముందుకు చెప్పింది ఫాలో అయితే సరిపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్ అంటే ఎంటీ స్టమక్తో తీసుకొని 1/2 hour తర్వాత లిక్విడ్ కానీ లేకపోతే సాలిడేట్ కానీ తీసుకోవచ్చు. కొంచెం వేడి తత్వం ఉన్నటువంటి వాళ్ళు కానీ, కడుపులో మంట, అదేవిధంగా వికారం ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు అయితే ఎక్కువ గ్యాప్ లేకుండా జస్ట్ ఈ యొక్క మెడిసిన్ తీసుకున్న తర్వాత వితిన్ 5 minutes ఏదో ఒక ఫుడ్ తీసుకున్నా సరిపోతుందండి. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పారు బాగుంది, ఫాలో అవుతారు కొంతమంది ప్రశ్నిస్తారు, ఏం ప్రూఫ్ ఉంది చెప్పారు డాక్టరు, ఏమైనా రీసెర్చ్ చేశారా అని కూడా అడుగుతారు. మీరేం చెప్తారు వాళ్ళకి? చాలా మంచి ప్రశ్న అడిగారండి. సో తమలపాకులో పైపరాల్ ఏ, పైపరాల్ బి అని చెప్పేసి 2 పదార్థాలు ఉన్నాయి. సో ఈ 2 పదార్థాలు బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యేందుకు, బ్లడ్ క్లాట్ కాకుండా ఉండేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయని చెప్పేసి రీసెర్చ్లో కూడా మనకు అధ్యయనం ఉన్నాయి. అదేవిధంగా గార్లిక్, వెల్లుల్లిలో అల్లుసిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది. దీంతోపాటు సల్ఫరు, ఇలాంటివి డైసల్ఫైడ్, ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉన్నాయి. మెయిన్ది నేను చెప్తున్నాను అనమాట. సో ఈ వెల్లుల్లి ఉన్నటువంటి రసాయన పదార్థాల యొక్క ప్రభావం చేత కూడా ఏంటంటే రక్తం గడ్డ కట్టకుండా ఉండేందుకు, అదేవిధంగా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగేందుకు, రక్తనాళాలు బాగా వ్యాకోచం చెందేందుకు ఈ విధంగా మల్టిపుల్గా ఈ యొక్క వెల్లుల్లి ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు ఉపయోగపడతాయండి. ఉదాహరణకి వెల్లుల్లిలో ఇన్యులిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది. అదేవిధంగా దీంతోపాటు వెల్లుల్లిలో నైట్రేట్స్ ఉన్నాయి. ఈ నైట్రేట్స్ ఉన్నటువంటి వెల్లుల్లిని తీసుకున్నప్పుడు మన బాడీలోకి వెళ్ళిన తర్వాత నైట్రిక్ ఆక్సైడ్గా మారిపోతాయి. ఎప్పుడైతే నైట్రిక్ ఆక్సైడ్గా మన బాడీలో మారిపోతాయో అప్పుడు నైట్రిక్ ఆక్సైడ్ యొక్క గుణం ఏంటంటే రక్తనాళాలను వ్యాకోచం చెందింపజేస్తుంది. సో బ్లడ్ వెజల్స్ ఎప్పుడైతే వ్యాకోచం చెందుతాయో రక్త సరఫరా బాగా జరుగుతుంది. రక్త సరఫరా ఎప్పుడైతే బాగా జరుగుతుందో అప్పుడు ఉన్నటువంటి ఆ బ్లాక్స్ ఏర్పడుతుందో అవన్నీ తొలగిపోయేదానికి అవకాశం ఏర్పడుతుంది. సైంటిఫికల్లీ ప్రూవన్ అండి ఇవన్నీ. అదేవిధంగా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇన్యులిన్ అని చెప్పేసి రసాయన పదార్థం ఈ యొక్క గార్లిక్లో ఉంది. సో ఇన్యులిన్ అనే రసాయన పదార్థం ఉన్నటువంటి గార్లిక్ను మనం తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆ యొక్క ఇన్యులిన్ను మన ప్రేవులో ఉన్నటువంటి మంచి బ్యాక్టీరియాకు ఆహారంగా ఉపయోగపడుతుంది. సో ఈ మధ్య కాలంలో మీరు గమనించి ఉంటారు, ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి రీసెర్చ్ ఫైండింగ్స్లో కూడా గట్ బ్యాక్టీరియా బాగుంటే హార్ట్ అటాక్స్ రావడం లేదు అని చెప్పేసి కూడా రీసెర్చ్. ఏది దేనికైనా మీ గట్ బ్యాక్టీరియా మీదనే ఆధారపడి ఉంటుంది అని చెప్పారు. మూడ్ కూడా, ఈవెన్ మీ మూడ్ కూడా గట్ బ్యాక్టీరియా మీద ఆధారపడి. ఎగ్జాక్ట్లీ. సో సెకండ్ బ్రెయిన్. సో ఎప్పుడైతే మనం గట్ బ్యాక్టీరియాను బాగా డెవలప్ చేస్తామో దాని వల్ల కూడా పరోక్షంగా ఇదవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఇంకోటి కూడా చెప్తాను, చాలా టాపిక్ ఉంది, ఇది బ్రీఫ్గా చెప్పేస్తాను. ఓకే సార్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెడ్ బాడీస్కి అమెరికాలో ఏదైనా వాళ్ళు డీసెక్షన్ చేసేసి ఇది చేసినప్పుడు ఏం చేస్తారంటే అసలు దేనివల్ల ఈ విధంగా మరణం సంభవించిన దానికి వాళ్ళు పరీక్ష చేసినప్పుడు ఆ మార్చురీ వాటిలో అక్కడ ఏం జరిగిందంటే ఈ హార్ట్ అటాక్స్ వచ్చిన వాళ్ళలో ఆ బ్లాక్స్ దగ్గర బ్యాక్టీరియా యొక్క ప్రభావం ఎక్కువ ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారండి. వెరీ రీసెంట్ ఫైండింగ్స్ అనమాట. సో దేహంలో ఉన్నటువంటి చెడు బ్యాక్టీరియా యొక్క ప్రభావం చేత ఈ యొక్క హార్ట్ అటాక్స్ కూడా చాలా త్వరగా వస్తున్నాయి. అదేవిధంగా పుడికలు త్వరగా పేరుకుపోతున్నాయి. ఉన్నటువంటి పేడుకల్లో కూడా ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి సో మంచి బ్యాక్టీరియా పెంచుకోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ఉంటాయని చెప్పి చెప్తున్నారు. కాబట్టి దీని కూడా ఈ గార్లిక్ ఉపయోగపడుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఈ జింజర్
జింజర్లో ఉన్నటువంటి షాగోలు జింజరాలు అనేటువంటి కొన్ని రసాయన పదార్థాలు మన లివర్లో థ్రాంబోక్సేజ్ అనేటువంటి ఎంజైమ్ యొక్క ఉత్పత్తిని తగ్గించేస్తాయి. ఓకే ఎప్పుడైతే థ్రాంబోక్సేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉత్పత్తి తగ్గిపోతుందో అప్పుడు మన రక్తంలో గడ్డగట్టకుండా ఎగ్జాక్ట్లీ ప్లేట్లెట్స్ దగ్గర రాకుండా ఉంటాయి. ప్లేట్లెట్స్ దగ్గరగా వచ్చినప్పుడు రక్తం గడ్డగడుతుంది. సో ఈ జింజర్లో ఉన్నటువంటి ఈ యొక్క కెమికల్స్ లివర్లో థ్రాంబోక్సేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉత్పత్తిని తగ్గించడం వల్ల ప్లేట్లెట్స్ గడ్డగట్టకుండా ఉంటాయి. సో ఇదంతా సైంటిఫిక్ ఉందండి. అదేవిధంగా తేనెలో ఉన్నటువంటి పోషకాంశాలు కూడా అనేక రకాలుగా ఈ హార్ట్కు ఉపయోగపడతాయని చెప్పేసి కూడా ప్రూవ్ అయింది. కాబట్టి సో మనం శాస్త్రీయంగా మనం చెప్పినప్పటికీ పెద్దల మాట సర్దిముట్టనట్లు పెద్దలు ఏనాడు చెప్పింది మనం ఈ విధంగా శాస్త్రీయంగా మనం ఆలోచన చేసినప్పటికీ 100% అక్షరాల సత్యం అని చెప్పేసి మనకు తెలుస్తుంది. సూపర్ డాక్టర్ గారు, మలబద్ధకం ఈ సమస్యతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. దానే కాన్స్టిపేషన్ అని కూడా అంటారు. ఇది ఓన్లీ పొట్టకు సంబంధించిన వ్యాధేనా, లేకపోతే ఇది ఇంకా దీన్ని క్యూర్ చేయకపోతే రాబోయే రోజుల్లో ఇంకొక 80 రకాల వ్యాధులకి ఇది అవకాశం ఉండొచ్చు అంటారా? పొట్టలో పుట్టి మొత్తం దేహాన్ని అంతా అతలాకుతలం చేసేటువంటి సమస్య మలబద్ధక సమస్య. స్టార్ట్ అయ్యేది కేంద్ర స్థానం వచ్చేసి పొట్ట, మొత్తం బాడీ అంతా దాని ఇంపాక్ట్ కనిపిస్తూ ఉంటుంది. మలబద్ధకం సమస్త రోగవర్ధకం అని చెప్పేసి మన ఆయుర్వేద మహర్షులు ఏనాడో చెప్పడం జరిగిందమ్మా. సమస్తమైనటువంటి వ్యాధులకు ఆలవాలం మలబద్ధకమే. కాబట్టి కాల విరేచనం ఆరోగ్యకరణం శ్రేష్టం అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఉదయం లేచిన వెంటనే అంటే ఉదయం సెన్సేషన్తోనే మెలకు రావాలి. ఆరోగ్యవంతుల లక్షణం. మరి ఈ రోజుల్లో ఎంతమందికి వస్తుందమ్మా? ఇది ప్రశ్నార్థకం. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఈ సమస్య కాన్స్టిపేషన్. సో కొంతమంది రోజు ఒక్కసారి పోతే బలవంతంగా ప్రయత్నం చేస్తే వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమందికి రోజు 2-3 సార్లు వచ్చినప్పటికీ అసంతృప్తికరంగా మోషన్ అయిపోతుంది. కొంతమందికి 2-3 రోజులకు ఒకసారి మోషన్ వచ్చినప్పటికీ తృప్తికరమైన మోషన్ ఉండవు. దీంతో పాటు మోషన్లో స్మెల్ రావడము, అదేవిధంగా కడుపు నొప్పి మోషన్ రావడము, అదేవిధంగా మోషన్లో చీము, బంక, జిగురు ఇలాంటి రావడము, ఇలాంటి అనేక రకాల ప్రాబ్లమ్స్ కూడా ఈ యొక్క మలబద్ధక సమస్యలు కలుగుతుంటాయి. చాలా పెద్ద సమస్య కదా డాక్టర్? చాలా పెద్ద సమస్య. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తుండే. ఒక పాత్రలో నీళ్లు తీసుకుని ఏ రోజు ఆ రోజు నీళ్లు ఆ పాత్రను క్లీన్ చేస్తుంటే, మీరు మట్టి పాత్ర తీసుకోండి, స్టీల్ పాత్ర తీసుకోండి, ఏదైనా తీసుకోండి, పాత్ర శుభ్రంగా ఉంటుంది. మనం పోసినటువంటి నీళ్లు కూడా శుభ్రంగా ఉంటాయి, శుభ్రమైన నీళ్లు తీసుకుంటాయి. అదేవిధంగా అట్లా కాకుండా 4 రోజులు, 5 రోజులు, వారం రోజుల నీళ్ళని అలాగే నిల్వ ఉంచితే ఏమవుతుంది? పురుగులు, దుమ్ము పడతా ఉంటాయి, ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇది కూడా కాన్సెప్ట్ ఇంతే. సో మనం కనీసము రోజు 3 సార్లు ఆహారం తీసుకుంటూ కనీసం ఒక్కసారి కూడా మోషన్కి వెళ్ళకపోతే ఎలాగండి? కామన్ లాజిక్ జనరల్ గా రోజుకి ఒక్కసారైనా పోవాలంటారా? మినిమం 2-3 సార్లు పోతే మరి మంచిది. ఈ రోజుల్లో మరి ఆ రోజు ఒక్కసారి పోవడం కూడా మూలిగి బలవంతం ప్రయత్నం చేసి, ఎక్సర్సైజ్ చేసి, అవి తాగేసి, ఇవి తాగేసి, స్మోక్ చేసి, కాఫీ తాగి, టీ తాగి, లోపల ఏదో స్మార్ట్ ఫోన్ చూసుకుంటూ, పేపర్ చూసుకుంటూ ఈ రకరకాల ప్రయత్నం చేసి రావడం లేదు. డాక్టర్, చాలా మంది పక్క నైట్ పడుకునేటప్పుడు టాబ్లెట్స్ వేసుకుంటేనే మార్నింగ్ వస్తుంది అని కూడా వాళ్ళు అదే కంటిన్యూ చేస్తున్నారు డాక్టర్. అది కూడా జరుగుతుంది. సో ఇది ఏమాత్రం క్షేమదాయకం కాదు, ఆరోగ్యదాయకం కాదు, ఆమోదయోగ్యం అంతకన్నా కాదండి. కాబట్టి జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి. జీవన శైలిలో మార్పులు చేసుకుంటూ తాత్కాలికంగా కొన్నాళ్ళ పాటు ఇలాంటి టాబ్లెట్స్ ఏమన్నా వాడుకోవడం మంచిదే, కానీ మరి రెగ్యులర్గా ఏళ్ల తరబడి, సంవత్సరాల తరబడి మాత్రం వాడడం మంచిది కాదండి. మరి దీనికి ఆయుర్వేదంలో ఏదైనా మంచి రెమెడీ, చికిత్స ఉందా డాక్టర్? సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సైడ్ బెనిఫిట్స్ ఉండేటువంటి చికిత్సలు చాలా 100కి ఇంచుమించు 99 బాగా ఉన్నాయండి. వాటిలో మంచి రెమెడీ చెప్తాను చూడండి. దీనికి సునాముఖి అని చెప్పేసి ఒకటి దొరుకుతుందండి. సునాముఖి సెన్న పూర్వకాలము ఒక 20-30 ఏళ్ళ సంవత్సరం మనం ముందు గమనించినట్టయితే మన పెద్దలకి అందరికి కూడా ఈ సునామీ గురించి తెలుసండి. వాళ్ళు సునామీకి ఏదైనా మోషన్ సరి కాకపోతే సునామీకి చారు వాడడం కానీ, లేకపోతే ఈ సునామీకి ఎందులో కలిపేసి కషాయంలాగా తయారు చేసి ఇవ్వడం కానీ, ఏదో ఒక పద్ధతిలో చేసి మోషన్ ఫ్రీ అయ్యేందుకు పెద్దలు వాడేవాళ్ళు అనమాట. అప్పట్లో 20-30 ఏళ్ల కిందట భారతీయ వైద్య విధానంలో చికిత్సలో భాగంగా పూర్వీకులకు ఏ గ్రామ ప్రాంతంలో మీరు గమనించినప్పటికీ పెద్దలు ఇప్పటికి కూడా పాతకాల మనుషులు ఎవరైనా అడిగితే సునామీకి గురించి చెప్తారండి. ఈ జనరేషన్లో అయితే ఎవరికి తెలియదు కానీ. సో అలాంటి సునామీకి ఎండించినటువంటిది మనం మార్కెట్లో దొరుకుతుంది. ఆకు పౌడర్ కూడా దొరుకుతుంది, లేకపోతే పౌడర్ మనం ఫ్రెష్గా తయారు చేసుకోవడం చాలా మంచిది. సో ఒక 25 grams సునామీకి పౌడర్ మిక్సీలో వేసేస్తే ఈజీగా పౌడర్ అయిపోతుంది. అదేవిధంగా రోజ్ పెటల్ పౌడర్, రోజా పూల పొడి. సో రోజా పూలు మనకు మార్కెట్లో దొరుకుతాయి, రోజా పూల పొడి మనకు మార్కెట్లో దొరుకుతుంది. రోజా పూల పొడి ఒక 25 గ్రాములు తీసుకోవాలి. సో సునామీకి పొడి 25 గ్రాములు, రోజా పూల పొడి 25 గ్రాములు. అదేవిధంగా ఒక 5 grams సైంధవ లవణం, దాన్ని రాక్ సాల్ట్ అంటారండి. సో రాక్ సాల్ట్, ఈ సైంధవ లవణం కూడా పూర్వకాలం ఆహార విధి విధానాల భాగంగా, వంటకాల తయారీలో భాగంగా మన పెద్దలు పూర్వకాలం అంతా సైంధవ లవణం వాడారు.
Okay. స్వాతంత్రం రాకముందు. తర్వాత అది కర్మరకు అయిపోయింది అనుకోండి, దానివల్ల అనేక జబ్బులు కూడా వస్తున్నాయి. సో ఈ సైంధవలను ఒక 5 గ్రాములు తీసుకోవాలి. అది మనకు పొడి మార్కెట్లో దొరుకుతుంది, గడ్డలు మార్కెట్లో దొరుకుతాయి, ఈజీగా పౌడర్ అయిపోతుంది. అన్ని బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని జస్ట్ ఒక పావు టీ స్పూన్ మ్యాక్సిమం డోస్ అండి. సో ఒకవేళ పావు టీ స్పూన్ కూడా మోషన్ అవ్వకపోతే కొంతమందికి మాత్రం హాఫ్ టీ స్పూన్ వరకు కూడా వాడుకోవాల్సి వస్తుంది. రాత్రి పడుకునేటప్పుడు ఒక కప్పు గోరువెచ్చని నీళ్ళలో పావు టీ స్పూన్ నుంచి అర టీ స్పూన్ వరకు ఆ పౌడర్ నీళ్ళలో కలిపేసి తీసుకోవడం వల్ల ఉదయం పూట ప్రేవుల చరణం సెన్సేషన్ వచ్చి మనకు మెలకు వచ్చేస్తుందండి. అదే మనకు నిద్ర లేపుతుందండి. సో అది ఆరోగ్యవంతుల లక్షణం కింద అయిపోతుంది అనమాట. ఇది అంటే తిన్న వెంటనే తీసుకోవాలా డాక్టర్? తిన్న తర్వాత ఎంతసేపటికి తీసుకోవాలి? తిన్న తర్వాత ఒక 15 నిమిషాలు అరగంట తర్వాత తీసుకుంటే సరిపోతుందండి. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఔషధం చిన్న పిల్లలకైతే డోస్ తగ్గించి వాడుకోవాలి. నేను చెప్పినటువంటి పద్ధతిలో పెద్దవాళ్ళకి సంబంధించినటువంటి డోస్ అనమాట ఇది. సో ఇంకోటి ఏంటంటే ఈ యొక్క మెడిసిన్ యొక్క ప్రత్యేకత 100కి 99% మంది పేషెంట్స్లో 99 పేషెంట్స్లో కూడా వేసుకున్నటువంటి ఫస్ట్ డోస్ అండి. ఓకే, ఈ రోజు రాత్రి వేసుకుంటే దాని యొక్క ప్రభావం 100లో 99 మంది పేషెంట్స్కి నెక్స్ట్ డే చూపిస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండే? సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవండి. ఓకే, అంటే వాళ్ళు ఎప్పటి వరకు తీసుకోవచ్చు? రోజు తీసుకోవచ్చా? 2 మాసాలు కానీ ఈ విధంగా 3 మాసాలు కానీ తీసుకుంటూ తర్వాత కొన్ని జీవన విధానాలు విధి విధానాలు పాటించాలి. అంటే ఫైబర్ ఉన్నటువంటి ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. వాటర్ కూడా వాళ్ళ యొక్క శరీర తత్వాన్ని బట్టి, దేహ తత్వాన్ని అనుసరించి, సీజన్ అనుసరించి, ఇతర అనారోగ్య పరిస్థితులను అనుసరించి, వాళ్ళ యొక్క ఇతర పరిస్థితులను అనుసరించేసి దృష్టిలో పెట్టుకొని 3 నుంచి 5 లీటర్ల వరకు నీళ్లు తాగుతుండాలి కొద్ది కొద్దిగా. రెండోది ఏంటంటే వేళకు ఆహారం తీసుకుంటుండాలి. రాత్రిపూట కూడా అర్లీగా ఆహారం తీసుకోవాలి. ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, బేకరీ ఫుడ్ ఇలాంటివి ఎంత తక్కువగా తీసుకుంటే ఎంత మంచిదండి. రోజు కనీసం ఒక అరగంట 30 గంట సేపు వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, రన్నింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ ఏదో ఒక వ్యాయామం చేస్తుండాలి. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ నేను చెప్పినటువంటి ఔషధాన్ని కొన్నాళ్ళ పాటు వాడే ఆపిస్తున్నప్పటికీ ఈ మనం పాటించేటువంటి నియమాల ద్వారా మన దేహం సదా ఆరోగ్యవంతంగా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా రోజులో కనీసం మనం తీసుకునే టోటల్ ఆహారంలో కనీసం ఒక 20% న్యాచురల్ ప్రకృతి ఇచ్చినట్టు తీసుకోవాలండి. అంటే ఆకుకూరలు, కూరగాయలు, తర్వాత ఫ్రూట్స్, తర్వాత సలాడ్స్, తర్వాత డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ కూడా అట్లీస్ట్ ఒక 10% 10 to 20% తీసుకోవడం వల్ల కూడా వాటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. న్యాచురల్ ఫుడ్ కాబట్టి దేహానికి ఈ పరంగానే కాకుండా ఇతర విధాలు కూడా చాలా మేలు చేస్తుందండి. అవును డాక్టర్, అంటే చాలా మంచి చిట్కా చెప్పారు డాక్టర్. చాలా 99% వర్క్ చేసిందంటే ఒక్కసారి దీన్ని వాడిన వాళ్ళు ఇంకా కంటిన్యూ చేస్తారు కావచ్చు. షూర్ అండి. వాళ్ళు కామెంట్స్ రూపంలో కూడా తెలియజేయచ్చండి. ఇంకా ఎంతమందికి వాడు గైడ్ చూపించినట్లు చూద్దాం డాక్టర్. ఇప్పుడు మీరు చెప్పిన ఈ రెమెడీ వాడి ఎంతమందికి రిలీఫ్ వచ్చింది, ఎంతమందికి ఇది బెనిఫిట్స్ తీసుకొచ్చింది అనేది కామెంట్ చేసి చెప్పండి.